హలో ఎవ్రీవన్. నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్‌కి స్వాగతం. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజు మన వీడియోలో ఈ వేసవిలో, ఈ సమ్మర్‌లో మనం ప్రతి ఒక్కళ్ళు కామన్‌గా ఎఫెక్ట్ అయ్యేది డీహైడ్రేషన్ గురించి. దాని గురించి ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాము. సాధారణంగా డీహైడ్రేషన్ అనేది శరీరంలోని ఫ్లూయిడ్స్ అనేవి లాస్ అయినప్పుడు డీహైడ్రేషన్‌కి గురవుతూ ఉంటాము. దీనికి ముఖ్యంగా 2 కారణాలు. మొదటగా మన శరీరంలో నుండి ఎక్కువగా అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ ఫ్లూయిడ్స్ అనేవి బయటికెళ్ళిపోతూ ఉండడము. దాంతో పాటుగా రెండవది మనం తీసుకోవాల్సినంత ఫ్లూయిడ్ మనము లోపల ఇంటేక్ తీసుకోకపోవడము ఈ డీహైడ్రేషన్‌కి ప్రధాన కారణాలు. ఈ ఫ్లూయిడ్స్ అలాగే ఎలక్ట్రోలైట్స్ మన శరీరం నార్మల్ ఫంక్షనింగ్‌కి చాలా అవసరం. ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ డీహైడ్రేషన్ యొక్క సీరియస్‌నెస్ అంటే ఈ డీహైడ్రేషన్ యొక్క తీవ్రత ఎంత అని తెలుసుకోవడానికి పెద్దవారిలో అయితే మనము ఎంత ఫ్లూయిడ్ లాస్ అవుతుందో దాన్ని బట్టి సీరియస్‌నెస్ తెలుస్తుంది. అలాగే పిల్లల్లో అనుకోండి వెయిట్ లాస్ ఉన్న వెయిట్ కన్నా ఎంత తగ్గారు అన్న దాన్ని బట్టి ఈ డీహైడ్రేషన్ యొక్క సివియారిటీ మనం తెలుసుకోవచ్చు. ఈ డీహైడ్రేషన్ అనేది ముఖ్యంగా 3 రకాలండి. మైల్డ్ డీహైడ్రేషన్, మోడరేట్ డీహైడ్రేషన్, సివియర్ 3 రకాలుగా విభజించబడింది. ముందుగా మైల్డ్‌లో చూసుకుంటే గొంతు తడారిపోవటం మనం కామన్‌గా చూస్తూ ఉంటాము. అలాగే తక్కువగా స్వెట్టింగ్ అవ్వటము, చెమట పట్టడము చూస్తూ ఉంటాము. అలాగే చిల్డ్రన్‌లో చూస్తే మనము 3-5% వరకు వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి వాటర్ ఎక్కువగా తీసుకోవటము, ఎలక్ట్రోలైట్స్ అంటే ఓఆర్ఎస్ ఇలాంటివి తీసుకుంటూ ఉండడం వల్ల రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మోడరేట్‌కొచ్చేటప్పటికి ఇలా గొంతు తడారిపోవటము, కొంచెం అంటే హార్ట్ బీట్ పెరగడము ఇలా ఉంటుంది. పిల్లల్లో చూసుకుంటే 6-10% వరకు వెయిట్ లాస్ అనేది చూస్తూ ఉంటాము. దీనికి ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే సెలైన్ అనేది పెట్టుకుంటే చాలా త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సివియర్ కండిషన్‌లో చూస్తే కళ్ళు తిరగడం, కళ్ళు లాగేయడము, నీరసము అంటే ఫెటిగ్‌గా ఉండడము, ఫాస్ట్ బ్రీతింగ్ ఉండడము, హార్ట్ రేట్ అనేది పెరగటము. అలాగే పిల్లల్లో చూసుకుంటే 10% వరకు బాడీ వెయిట్ లాస్ అవ్వడము చూస్తూ ఉంటాము. దీనికి మెడికల్ మేనేజ్‌మెంట్ అనేది చాలా అవసరం. సెలైన్‌లు అలాగే కొన్ని మెడికల్ మేనేజ్‌మెంట్ వల్ల దీని నుంచి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్ యొక్క కారకాలేంటో చూద్దామండి. నార్మల్‌గా బాడీ నుంచి ఫ్లూయిడ్ లాస్ అవ్వడం అనేది సహజం. అది చెమట రూపంలో కానీ, యూరిన్ రూపంలో కానీ, బ్రెత్ అంటే ఊపిరి తీసుకొని వదిలేటప్పుడు కానీ, టీయర్స్ ఏడ్చినప్పుడు కానీ, సలైవా ఉమ్ము ద్వారా కానీ, ఇవనేది ఫ్లూయిడ్ లాస్ అవ్వడం అనేది చాలా కామన్. కానీ అది రిప్లేస్ అవ్వకుండా ఉండటం వలన కాంప్లికేషన్స్ వస్తుంది. కామన్‌గా ఈ డీహైడ్రేషన్ కాజెస్ ఏంటి అంటే డయేరియా అండ్ వామిటింగ్ అంటే హ్మ్, వాంతులు అలాగే విరోచనాలు. సడెన్‌గా వచ్చేసి అంటే అక్యూట్ కండిషన్‌లో సడెన్‌గా వచ్చేసి ఎక్కువగా ఫ్లూయిడ్ లాస్ అయిపోయి చాలా తక్కువ టైంలో ఎలక్ట్రోలైట్స్ అనేవి లాస్ అవ్వటం వల్ల ఈ డీహైడ్రేషన్‌కి గురయ్యే అవకాశం చాలా ఉంటుంది. దాంతో పాటుగా జ్వరం వచ్చిన కండిషన్‌లో కూడా తెలియకుండా డీహైడ్రేట్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువ. దాంతో పాటుగా ఎక్కువగా చెమట పోసేయటము. కొంతమంది శరీర తత్వం వల్ల ఎక్కువగా చెమట పోస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఇంక్రీజ్డ్ యూరిన్‌కి ఎక్కువ సార్లు ఉండడం వల్ల గూడా ఈ డీహైడ్రేషన్‌కి గురయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ డీహైడ్రేషన్ యొక్క లక్షణాలు, సింప్టమ్స్ ఏంటో మనం చూద్దాము. కామన్‌గా చిన్న పిల్లల్లో అనుకోండి గొంతు తడారిపోవటము, నాలిక పొడిబారిపోవటము, అలాగే ఏడుస్తూ ఉన్నప్పుడు కళ్ళలోంచి నీరు రాకపోవడం ఇది చాలా పర్టిక్యులర్ సింప్టమ్ అండి చిన్న పిల్లల్లో. దాంతో పాటుగా కళ్ళు లాగేసినట్టు, అలాగే చాలా ఇరిటబుల్‌గా అంటే చికాకుగా ఉండడము మనం పిల్లల్లో కామన్‌గా చూస్తూ ఉంటాము. అలాగే పెద్దవారిలో వచ్చేటప్పటికి తలనొప్పి, ఎక్కువగా దాహమేస్తూ ఉండడము, యూరిన్‌కి తక్కువగా వెళ్ళడము, వెళ్ళినా అది చాలా డార్క్ కలర్డ్ యూరిన్ డార్క్ యెల్లో కలర్ యూరిన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఇది చాలా కామన్‌గా ఉండే సింప్టమ్ డీహైడ్రేషన్‌లో. దాంతో పాటుగా నీరసం, కళ్ళు తిరగడము, చిరాకు, కన్‌ఫ్యూజన్ అలాగే ఇంకా సివియర్ కండిషన్స్‌లో అనుకోండి డ్రై స్కిన్ అయిపోవటము, హార్ట్ బీట్ అనేది చాలా వేగంగా ఫాస్ట్‌గా కొట్టుకోవటము ఇది మనం కామన్‌గా ఈ డీహైడ్రేషన్‌లో చూస్తూ ఉంటాము. తర్వాత ఈ డీహైడ్రేషన్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాం అంటే చిన్న పిల్లలు. ఎక్కువగా సమ్మర్‌లో చిన్న పిల్లలకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇది చిన్న పిల్లల్లో ఇన్‌ఫాంట్స్‌లో కామన్‌గా చూస్తూ ఉంటాము. అలాగే పెద్దవారు వయసు పైబడ్డ వారిలో గూడా దీని ప్రభావం అనేది చాలా
ఉంటుంది. దాంతో పాటుగా ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో అంటే క్రానిక్ ఇల్‌నెస్‌తో బాధపడుతున్నారో చాలా కాలం నుంచి రోగాలతో అంటే సమస్యలతో డిసీజ్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఇది కామన్‌గా చూస్తూ ఉంటాం డీహైడ్రేషన్ అనేది. అలాగే ఈ వేసవిలో ఎవరైతే బయట ఎండకి ఎక్స్‌పోజ్ అయ్యి వర్క్ చేస్తున్నారో ఔట్‌సైడ్ వర్కర్స్‌లో ఈ డీహైడ్రేషన్ అనేది చాలా కామన్‌గా ఉంటుంది. ఈ డీహైడ్రేషన్ యొక్క కాంప్లికేషన్స్ మనమేంటో తెలుసుకుందాము. ముందుగా హీట్ ఇంజరీ వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫెక్షన్స్ గానీ, ఇంకా ఎక్కువ పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా సిజర్స్ అంటే మూర్ఛ అంటాం గదా! ఫిట్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డీహైడ్రేషన్‌లో ఎలక్ట్రోలైట్ లాస్ అనేది ఉంటుంది. కామన్‌గా ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి అంటే ఎలక్ట్రోలైట్స్ అంటే పొటాషియం, సోడియం ఇలాంటివన్నమాట. ఇవి దేనికి ఉపయోగపడతాయంటే, శరీరంలోని కణం నుంచి కణం అంటే సెల్ టు సెల్‌కి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి ఈ ఎలక్ట్రోలైట్స్ క్యారీ చేస్తూ ఉంటాయి. ఈ ఎలక్ట్రోలైట్స్ గనక ఇంబాలెన్స్ అయితే ఇన్వాలంటరీ మజిల్ కాంట్రాక్షన్ అంటే తెలియకుండానే మనకి కాళ్ళు, చేతులు వణికిపోవటము, దాంతో పాటుగా అన్‌కాన్షియస్‌నెస్ అంటే స్పృహ కోల్పోవటము మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇదే డీహైడ్రేషన్ గనక ఎక్కువ మోతాదులో అంటే సివియర్ డీహైడ్రేషన్ అయితే గనక హైపోవొలమిక్ షాక్ అంటే కోమాలోకి వెళ్ళే అవకాశం గూడా ఉంటుంది. ఈ డీహైడ్రేషన్ యొక్క ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎక్కువగా నీరు తాగుతూ ఉండడము, అలాగే ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండడము, దాంతో పాటుగా అంటే ఎక్కువ నీరు ఒకేసారి తాగకపోయినా కొంచెం కొంచెం షార్ట్ ఇంటర్వెల్స్‌లో తాగుతూ ఉండడము, దాంతో పాటు మీల్స్ అనేవి స్కిప్ చేయకుండా ఆహారం తీసుకోకుండా ఉండడం అనేది చేయకూడదు. దాంతో పాటుగా బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే దాంట్లో అన్ని పోషకాలు ఉండేటువంటి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా అవసరము. దాంతో పాటుగా కాఫీ, ఆల్కహాల్ అలాగే కెఫెయిన్ ఉండే ఫుడ్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకోవటం వల్ల ఈ డీహైడ్రేషన్‌కి గురయ్యే అవకాశము మనకి ఉండదు. దాంతో పాటుగా ప్రతిసారి యూరిన్ కలర్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే డీహైడ్రేషన్‌లో డార్క్ కలర్డ్ యూరిన్ చూస్తాం గదా! కాబట్టి యూరిన్ మానిటరింగ్ గూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సమ్మర్‌లో చాలా ఎక్కువ మంది ఈ డీహైడ్రేషన్ బారిన పడుతూ ఉంటారు. ఈ వీడియోలో మనం ఈ డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్, అవి ఎలా ఉంటుంది, దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి, దాని తీవ్రత ఎలా ఉంటుంది, దీనికి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం చెప్పుకున్నాం కదా! ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.